ముందుగా 5 సార్లు ఓంకారనాదం చేద్దాం. ఓం. పరమాత్మకు పరమాత్మ స్వరూపుడైన మీ అందరికీ నమస్కారం. మనం ఆధ్యాత్మిక జీవనం ఎలా సాగించాలి, ఎలా ఉంటే బాగుంటుంది, మన ఆధ్యాత్మిక జీవనం ఏమిటి అన్న విషయం కొంచెం తెలుసుకుందాం మనం. ఎందుకంటే మనం చదువుతున్నాం, గురువు అంటే మనం ఆధ్యాత్మిక జీవనాన్ని జీవనం కోసమే మనం ఒక రకంగా చెప్పాలంటే ఈ మన సైట్ మనందరం ఇక్కడికి ఎదురవుతుంది. దాని గురించి ఒక సంప్రదాయం, ఒక నిర్దిష్టమైనటువంటి జీవనాన్ని ఎలా గడపాలి, ఆ జీవనాన్ని గడపటంలో మనకు ఎవరెవరు, మన పాత్ర ఏంటి అనేటువంటిది తెలుసుకునే దానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. దాంట్లో భాగంగానే మనము గురువుని గురించి చదువుకున్నాము. దాంట్లో భాగంగానే అసలు ఫస్ట్ మనం ఆధ్యాత్మిక జీవనం అంటే ఏంటి? అసలు ఏంటో వీళ్ళందరూ కూడా సంప్రదాయాలంటారు, ఆచారాలంటారు, సంప్రదాయాలంటారు, సనాతన సంప్రదాయాలంటారు. ఇవన్నీ ఏంటి అసలివి? వీటిలో దీనివల్ల ఏమన్నా ప్రయోజనాలు మనకున్నాయా? ఓన్లీ ఆ మాటలు అనటమేనా? అన్న భావనలో అన్న మాటలకి అర్థం కొంచెం తెలుసుకుందాం. తెలుసుకుంటే అది మనం మన మనం చదువుతున్నప్పుడు మనం ఏదైనా విషయ అవగాహనకి మనకది ఉపయోగపడుతుందని నా భావన. దానిలో భాగంగానే కిందటి క్లాస్‌లో మనం అసలు మొట్టమొదటి సంప్రదాయము, దాని గురించి సత్సంప్రదాయాల గురించి మనం మొదలుపెట్టాము. అది జనరల్ టాపిక్ అన్నమాట. ఇవాళ కూడా కొంచెం జనరల్ టాపిక్కే ఇది. మనం మన భారతదేశం వేదభూమి, పుణ్యభూమి, కర్మభూమి. నాగరికత, సంస్కృతి, ఆచారం. సంప్రదాయం అంటే ఏంటి? అనే దాని గురించి లాస్ట్ క్లాస్‌లో కొద్దిగా తెలుసుకున్నాం మనం. అలాగే ఆచారం అంటే ఏంటి? అంటే ఆచారంలో ఈ సంప్రదాయం అనేటువంటిది మనం మొన్న చెప్పుకున్నట్టుగా ఆ ఏరియాలో గాని, ఆ ప్రదేశంలో గాని, ఆ మతంలో గాని వేరు వేరు మనుషులు వేరు వేరు విధాలుగా ఉంటారు కాబట్టి, వాళ్ళు ఆచరించేటువంటి పద్ధతులనే మనం
ఆచరించే పద్ధతులు అవి తరతరాలుగా వస్తుంటాయి కాబట్టి, దాన్ని సంప్రదాయంగా మనం మనకర్థమయ్యే భాషలో మనం చెప్పుకుందాం ప్రస్తుతానికి. యాక్చువల్‌గా శాస్త్రీయ నిర్వచనం ఏమిటి అనేటువంటిది తర్వాత చూద్దాం. మనకిప్పుడు అర్థం గావాలి ఫస్ట్ అని మనం చెప్పుకున్నాం. సరే ఆచారం అంటే ఏంటయ్యా అంటే, దాన్ని ఆ సంప్రదాయంలో మనం ఆచరించేటువంటి పద్ధతిని ఇలా ఆచరించాలి, ఈ విధంగా ఆచరించాలి అని చెప్పబడేటాన్నే మనం ఆచారము అని అంటామనమాట. ఈ పద్ధతి అది సంప్రదాయం అనేటువంటిది గురు శిష్య పరంపరగా రావచ్చు. అంటే గురు శిష్య పరంపరగా ఎట్లాగండి అనొచ్చు మీరు. గురు శిష్య పరంపరగా ఉండేటువంటి ఎట్లాగంటే ఒక గురువున్నాడు అంటే, ఆ గురువు తాను ఆచరించినటువంటి పద్ధతి ఏంటో ఒక 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 విధమైనటువంటి పద్ధతిలో ఆచరిస్తూ ఉంటాడు. అది వాళ్ళ గురువులు చెప్పుండొచ్చు. అండ్ వాళ్ళకి వాళ్ళ గురువులు చెప్పుండొచ్చు. కనుక అదే పద్ధతిలో ఈయనేం చేస్తాడంటే తన శిష్యుడిని కూడా తయారు చేస్తాడు. ఆ తయారు చేయటంలో ఏంటంటే దాన్నే ఆ సంప్రదాయంగా మనం ఆ గురు సంప్రదాయంగా మనం చెప్పుకోవచ్చనమాట. మనకర్థమయ్యే భాషలో చెప్పుకుందాం. ఇలా గురువు ఒక్కటే కాదు. దాన్నే గురు శిష్య సంప్రదాయం అని చెప్పి ఒక చెప్పుకోవచ్చనమాట. అలా ఆ విధంగా అనేక రకాలైనటువంటి గురు శిష్య సంప్రదాయాలే మన హిందూ దేశంలో ఉన్నాయన్నమాట. అలాగే మతాలు. మతాలకు సంబంధించిన కూడా విష్ణు సంప్రదాయం వేరుగా ఉంటుంది. విష్ణువుని ఆచరించేటువంటి పద్ధతులు ఇవి ఉన్నాయంటే, ఆ పద్ధతులను ఆచరించేటువంటి ఈ విధానాలు వేరుగా ఉంటాయి కాబట్టి, అది ఒక సంప్రదాయంగా వచ్చిందనమాట. ఆ పద్ధతిగా వెళ్తోంది కాబట్టి, ఆ పద్ధతిని మనం ఒక సంప్రదాయంగా తీసుకొచ్చారు అనుకోవచ్చనమాట. దాన్నే ఆచారంగా కూడా తర్వాత తర్వాత కాలంలో దాన్ని ఆచారంగా కూడా మలుచుకున్నారనమాట. అంటే తరతరాల వాళ్ళు కూడా ఆ విధంగా వచ్చారు. అలాగే శైవం, అలాగే ఏదైనా గాని ఒక పద్ధతిని ఒక 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 గ్రూప్ ఆఫ్ పీపుల్ ఆచరించేటువంటి ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఆచరించేటువంటి విధానం ఎట్లా ఉంటుంది అంటే, అంతకుముందు వాడు ఆచరించి మనకిచ్చున్నటువంటి ఒక పద్ధతి అని మనం చెప్పుకోవచ్చనమాట. సింపుల్‌గా మనం చెప్పుకుందాం. ఆ ఆచరించేటువంటి పద్ధతి మనం ఏం చేస్తున్నామనమాట, ఇదిగో నెక్స్ట్ తరం వాళ్ళకి మనం అందించాలనమాట. దాంట్లో మనం స మనకి ఏంటంటే, అది ప్రాంతీయాన్ని బట్టి కూడా ఆధారపడి ఉంటుంది. వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి అనుసరిస్తున్న పద్ధతిని బట్టి కూడా కొంత ఆధారపడి ఉంటుందనమాట. కనుక ఇవి మనకి వాటి వల్ల మనకి ఏమిటి ఉపయోగాలు? అసలు అవసరమా మనకి ఇవన్నీని? అంటే మానవుడు బుద్ధిజీవి అని మనం చెప్పుకున్నాం. ఏదైనా గాని మానవుడు మిగతా జీవుల కన్నా విశ్వ సృష్టిలో అనేక రకాలైనటువంటి జీవులున్నాయన్నమాట. అనేక రకాలైనటువంటి జీవులున్నాయి గానీ, వాటన్నిటిలో కల్లా మానవుడు ఉత్తమోత్తముడు అని మనం చెప్పుకున్నాం మనం. ఎందుకు ఉత్తమోత్తముడు అని చెప్పినప్పుడు ఆలోచిస్తే మనం మానవుడనేవాడు బుద్ధితోటి ఆలోచిస్తాడు. బుద్ధితోటి ఆలోచించి ఇది ఎంతవరకు సబబు, ఎంతవరకు మంచి, చెడు, ఉచ్చ, నీచం ఇలాంటివన్నీ కూడా తెలుసుకోగలిగినటువంటి బేజవారు వేసుకొని, దాన్నే తన బుద్ధిని ఉపయోగించి మంచి చెడుని తెలుసుకునేటువంటి సామర్థ్యం కలిగి ఉంటాడు. అందుకని అతను మిగతా జీవుల కన్నా గూడా ఆహ్, ఉన్నతుడు అని మనం చెప్తుంటాము. అలాగే పశువులను చూసుకుంటే మనం, ఆ పశువుల్లో వాటికి తెలీదు. కనుక అవి ఏం చేస్తుంటాయో వాటికి తెలీదనమాట. వాటికి బుద్ధి అనేటువంటిది తక్కువగా ఉంటుంది. అటువంటి వాళ్ళల్లో వీళ్ళందరికీ కూడా ఇవన్నీ కూడా మనం ఆలోచిస్తే అన్నిట్లో కల్లా సృష్టిలో ఉన్నటువంటి జీవుల్లో కల్లా మానవుడు ఉత్తమోత్తముడు. ఆ మానవుడు దాన్ని ఆ మానవుడు ఏం చేస్తాడనమాట, తన బుద్ధిని ఉపయోగించి మంచి చెడు అనేటువంటిది తెలుసుకొని జీవిస్తే అతడు మిగతా వాళ్ళకన్నా ఉత్తమోత్తముడుగానే ఉంటాడు. పశుప్రాయుడు అంటే పశుప్రాయుడు అంటే నా ఉద్దేశంలో ఇక్కడ కార్యాలు చేయకుండా ఉండేటువంటి వాడుగా ఉంటాడనమాట. లేకుండా ఉంటే అకార్యాలు చేయకుండా ఉండేటువంటి వాడు ఉంటాడు గనుక, అతను మిగతా జీవుల కంటే ఉత్తముడు అని మనం చెప్పుకోవచ్చు. ఎప్పుడైతే దుష్ట కార్యాలు, అకార్యాలు చేస్తూ ఉంటాడో వాడు పశుప్రాయుడవుతాడు. కనుక పశువుకి, మనిషికి అప్పటికి తేడా అనేటువంటిది ఏముండదు. కనుక మనిషి బుద్ధిశాలి గనుక ఆలోచించాలి. ఆలోచించి ఎప్పుడూ గూడా ఒక మానవుడు సంఘజీవి.
ఈ సంఘాల్లో మనం ఎట్లా మెలగాలి? మనకున్నటువంటి పద్ధతులేంటి? ఆ పద్ధతుల్ని మనం కాపాడుకోవాలి. ఆ పద్ధతుల్ని కాపాడుకుంటేనే మనం ఏమవుతామనమాట, మనం ఒక ఉత్తములుగా మిగిలిపోతామనమాట. అప్పుడే మన అలాంటి పద్ధతుల కలయికే మన భారతీయ సంప్రదాయం, హిందూ సంప్రదాయం అన్నమాట. ఈ సంప్రదాయాన్ని మనం నిలబెట్టుకోవాలి. తరతరాలుగా నిలబెట్టుకున్నప్పుడే మనం మన భూమి మనం మన భూమి వేద భూమిగాను, కర్మభూమిగాను మిగిలిపోతుందనమాట. అంటే ఇక్కడ మన హిందూ దేశంలో ముఖ్యంగా ఏంటంటే ఆధ్యాత్మిక జీవనము అనేటువంటిది ఒకటి నిమిడీకృతమై ఉన్నదనమాట. ఈ ఆధ్యాత్మిక జీవనమే మన హిందూ ధర్మానికి ఒక మంచి వెన్నుదన్ననమాట అది. అంటే అది చాలా అదే మనల్ని ఉన్నత స్థితికి తీసుకెళ్తుంది. అందుచేతనే ఇది వేదభూమి, కర్మభూమి కనుకనే ఇక్కడ మా శ్రీకృష్ణ పరమాత్ముడు మనకు ఉపదేశించినటువంటి గీత మనకి భగవద్గీత హిందువులకి ప్రామాణికమైనటువంటి గీత ఇక్కడ ఉద్భవించిందనమాట. అంతేకాదు అనేక రకాలైనటువంటి అనేక మంది మహాపురుషులు, మహాత్ములు అనేక రకాలైనటువంటి గ్రంథాల నిధులకి వేద 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 స చతుర్వేదాలు, వేదాలు, పురాణాలు, ఉపనిషత్తులు మొదలైనటువంటి ఉత్తమ గ్రంథాలన్నీ కూడా మన దేశంలో పట్టి వాటిని వల్ల మనకు వచ్చినటువంటి నాలెడ్జ్ ఏదైతే ఉన్నదో దాన్నే మన విదేశీయులు సైతం మనం ఆచరిస్తున్నటువంటి విధానాలు వాటిని ఆధారంగా చేసుకొని మనం ఆచరిస్తున్నటువంటి పద్ధతులను చూసి విదేశీయులు సైతం దాన్ని అబ్బురపడే విధంగా తయారైనామనమాట. ఉంది మన సంస్కృతి. కానీ నేటి కాలంలో ఆ సంస్కృతి అనేటువంటిది కొద్దిగా మసకబారింది అనేటువంటిది చెప్పుకోవచ్చు. దానికి కారణాలు అనేకమైనవి ఉండొచ్చు. రాజకీయంగా కావచ్చు, ఏవైనా కావచ్చు. ముఖ్యంగా ఏంటంటే అనేక సంవత్సరాలు మనం విదేశీయుల పాలనలో ఉండటం వల్ల వాళ్ళ సంప్రదాయాల్ని వాళ్ళ పద్ధతులను మనం కొంత మీద ఇంపోజ్ అయ్యి మనం ఏమంటామనమాట, మన పద్ధతుల్ని కొంచెం మరుగున పడ్డాయి అని మనం చెప్పుకోవచ్చనమాట. కనుక ఇక్కడేంటంటే మనం హిందూ ధర్మంలో పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే ఈ ఈ చరాచర విశ్వంలో ఉండేటువంటి ప్రతి జీవిలో గాని, ప్రతి వస్తువులో గాని, ప్రకృతిలో గాని మనం దైవాన్ని చూడగలగటం అనేటువంటిది మనం ప్రత్యేకత అనమాట. అంతేకాకుండా మనం చేసేటువంటి పనుల్లో అంటే మనం చేసేటువంటి పనులు ఆచార వ్యవహారాల్లో గాని, సంప్రదాయాల్లో గాని వాటిని ఆధారంగా చేసుకొని మనం జరుపుకునేటువంటి పండగలు, పర్వదినాలు వీటన్నిటిలోనూ కూడా ఎన్నో రకాలైనటువంటి విషయాలు దాగి ఉన్నాయి. అంటే ఎందుకు మనం జరుపుకుంటాం? ఆ ఆచారాన్ని ఆచారబద్ధంగా మన సంప్రదాయబద్ధంగా, ఆచారబద్ధంగా మనం పండుగను జరుపుకుంటాం. ఊరికనే ఏదో పండగొచ్చింది కాబట్టి ఈ రోజున కొత్త బట్టలేసుకోవాలి. కనుక మనం ఏదో పిండి వంటలు చేసుకొని తినేయటం అనేటువంటిదే కాదు. దాంట్లో మనం గట్టిగా ఆలోచిస్తే దాంట్లో అనేకమైనటువంటి వైజ్ఞానిక విషయాలు గూడా దాగి ఉన్నాయి. ఈవెన్ మనం రెగ్యులర్‌గా వాడేటువంటి ఉన్నాయి. ఉదాహరణకి పసుపు వస్తువులు కొన్నున్నాయి. వాటిలో ఏంటంటే పసుపు. ఈ పసుపు మనకి యాంటీ టర్మరిక్ అన్నమాట మనకిది. అంటే క్రిమి సంహారకంగా మనకు ఉపయోగపడుతూ ఉంటుంది. అందుచేత మన ఈవెన్ మనం కొంచెం పసుపు పొడిని మనం మనం చేసుకునేటువంటి ఆహార పదార్థాల్లో వేసుకుంటాం అనేటువంటిది మనం చూస్తూనే ఉంటాం. ఎందుకేసుకోవాలి? ఎందుకేసుకోవాలి అంటే మన కడుపులో గాని, మనం తినేటువంటి ఆహారం ద్వారా అది కడుపులోకి వెళ్తే, శరీరంలోకి వెళ్తే, ఆ శరీరంలో ఎలాంటి రకాలైనటువంటి సూక్ష్మజీవులున్నా గాని అవి పరిహరింపబడతాయి అనేటువంటిది దాని దాని యొక్క సైద్ధాంతిక ఆహ్, రహస్యం అన్నమాట అక్కడ. అంతేకాదు మనం పండగ రాంగానే గడపలకి పసుపు, కుంకుమాలు పెడతాం. కుంకుమ కూడా మనం పసుపు నుంచే వస్తుంది. పసుపు మనం
సున్నం కలుపుకుంటే మనం కుంకుమ రాళ్ళలాగా కుంకుమ కలర్ వస్తుంది. దాన్నే మనం తెలుగులో పారాయణ కలర్ లాగా వస్తుందనమాట అది. అవి మనం పెడతాం. గడపలకు పెడతాం. ఎందుకు పెడతాం మనం? ఎందుకు పెడతాము అంటే, అక్కడ అవి పసుపు గడపలు కాయటం వల్ల ఎలాంటి రకాలైనటువంటి సూక్ష్మజీవులైనా గానీ, అక్కడికి ఆ గడప దాటి లోపలికి రావటానికి లోపలికి రావన్నమాట. ఎందుకని? దాంట్లో ఉండేటువంటి గుణాలు ఆ సూక్ష్మజీవుల్ని చంపేస్తుందన్నమాట అది. లోపలికి రానివ్వకుండా అది నశింపజేస్తుందన్నమాట. అందుకనే అది రాకుండా, అవి లోపలికి రాకుండా మనల్ని ఆ పసుపు అనేటువంటిది, ఆ పసుపు, కుంకుమ మనల్ని సంరక్షిస్తూ, మనల్ని అనారోగ్య బారిన కాపాడకుండా, అనారోగ్యాన్ని తెచ్చుకోకుండా అంటే బారిన పడకుండా మనల్ని కాపాడేటువంటిది ఆ ఇది ఉంది. అలాగే ఇప్పుడు కొన్ని రకాలైనటువంటి పిండి వంటలకొద్దాం. మనం పండగ అంటే పిండి ఏదైనా ఆహార పదార్థాలు తింటమే కదా! అలాగే మనం పిండి వంటలకొద్దాం. ఫస్టు మనం సంక్రాంతి పండగొస్తుంది మనకి. మనకి అంటే ఉగాది యాక్చువల్‌గా మనకి. తెలుగువారి సంప్రదాయం ప్రకారం అయితే ఉగాది. ఉగాది పండగొచ్చేసరికల్లా మనం 5 రకాలైనటువంటి మనం అనేక రకాలైనటువంటి ఇవి చేయకుండా ఉగాది పచ్చడి అని మనం చేస్తాం దాంట్లో. ఆ ఉగాది పచ్చడిలో మనం ఉప్పు, కారం అట్లా మనకున్నటువంటి 5 రకాలైనటువంటి రుచులున్నాయి కదా! పంచరుచులు. ఆ రుచులు వచ్చేట్టుగా మనం వేస్తాం. చింతపండు, బెల్లం, వేప పువ్వు ఇవన్నీ వేస్తాం. ఇవన్నీ కూడా మనం ఆలోచిస్తే ఏంటనమాట, అప్పటికేమవుతుందనమాట, చక్కగా మనకి శీతాకాలం వెళ్ళిపోయి వర్షాకాలం ట్రాన్సిషన్ పీరియడ్ అనమాట. ఆ ట్రాన్సిషన్ పీరియడ్‌లో వచ్చేటువంటి ఏదైనా అనారోగ్య సమస్యలు ఏమైనా వస్తాయేమో అని జెప్పి మనకేం జేస్తారనమాట, ఆ పీరియడ్‌లో మనకి ఆ పండగ మనం జరుపుకుంటున్నాం అనమాట. ఆ పండగొస్తుంది. ఆ పండగ రావటం వల్ల మనకేమవుతుందనమాట, మనం అక్కడ ఉన్నటువంటి ఆ వేప పచ్చడి మనం తినటం వల్ల మన శరీరం స్వస్థత చేకూరుతుంది. మన శరీరానికి స్వస్థత చేకూరుతుందనమాట. అలాగే అంతకుముందు వచ్చేటువంటి ఇది సంక్రాంతి పండగ. ఈ సంక్రాంతి పండగ మనకేమవుతుందనమాట, మనం పెద్ద పెద్ద పొద్దున్నే లేస్తారు. పొద్దున్నే లేసి ఏం జేస్తారు, అంటే జనరల్‌గా ఏం జేస్తారంటే, ఇప్పుడు పట్టణాల్లో మనకు అది పద్ధతి మనకు కనిపించదు గానీ, పల్లెటూళ్ళలో మనకు చూసుకున్నట్టయితే ఏం కనిపిస్తుంది, పొద్దున్నే లేస్తారు. తెల్లవారుజామున సూర్యోదయానికి పూర్వమే లేసి ఆవు పేడ తీసుకొస్తారు. ఆవు పేడ తీసుకొచ్చి, ఆవు పేడ కలిపి, నీళ్ళల్లో కలిపి, అక్కడ ముందంతా కూడా మనకేం జేస్తారనమాట, ఆవు పేడతోటి నీళ్లు చల్లుతారు. నీళ్లు చల్లిచి పెద్ద పెద్ద ముగ్గులు వేస్తారు. పెద్ద పెద్ద ముగ్గులు దేనితోటి వేస్తారు మనకి సున్నంతోటి వేస్తారనమాట. సున్నం కలిపినటువంటి సున్నపు రాళ్ళతో చేసినటువంటి దాన్ని ముగ్గుగా వేస్తారనమాట. దీంట్లో రహస్యం ఏంటి? మళ్ళీ అక్కడ పెట్టి, గొబ్బెమ్మలు పెట్టి, ఆవు పేడతో చేసినటువంటి గొబ్బెమ్మలు పెట్టి, దానికి మళ్ళీ పసుపు, కుంకుమ పెట్టి, దానికి పూలు అలంకరించి మనం చేసుకుంటాం అనేటువంటిది మనకు ఎర్లీ మార్నింగ్ చేసేటువంటి కార్యక్రమం అది. ఎందుకు చేస్తాం మనం? అంటే మనకు పండగ అక్కడ ఏమవుతుందనమాట, జనరల్‌గా సంక్రాంతి పీరియడ్‌లో మనకు కొత్త ధాన్యం వచ్చేటువంటి ప టైం అది. అంటే అంతకుముందు ఏం చేస్తారనమాట, ఒక నెల రోజుల ముందు నుంచి కూడా వచ్చింది సంక్రమణం పట్టిందిరా, మనం పెద్ద ఇది వెయ్యాలని చెప్పి ఆ పిల్లలందరూ ఏం చేస్తారనమాట, జనరల్‌గా ఆడపిల్లలందరూ కూడా పొద్దున్నే లేసి ఒక నెల ముందు నుంచే ధనుర్మాసం వచ్చిందని చెప్పి ఒక నెల రోజుల ముందు నుంచే ఈ కార్యక్రమం అంతా చేస్తారనమాట. పండగ రోజు వరకు చేస్తారనమాట. పండగ రోజు అంటే రథసప్తమి వరకు కొంతమంది చేస్తూ ఉంటారు. కనుక ఎందుకు చేస్తారు అంటే, ఆ పీరియడ్‌లో పండగ హ్మ్, పొలాల్లో ఉండేటువంటి పైరులో ఉండేటువంటి నీరు అంటే ధాన్యం వస్తుందనమాట. అప్పుడు వచ్చినటువంటి ధాన్యంని ఏం చేస్తారనమాట, దాంట్లో ఉండేటువంటి నీళ్ళన్నీ కూడా బయటికి పంపించేస్తారు. ఒక నెల రోజుల ముందుగానే. పంపించేసి ఆ నీళ్ళన్నీ వెళ్ళిపోంగానే ఏం చేస్తారన్నమాట, అది కోసి ధాన్యాన్ని నూరుస్తారు. నూర్చి ఆ వచ్చినటువంటి ధాన్యాన్ని మనకి సంక్రాంతి పండుగ నాటికి మన ఇంటికొస్తాయన్నమాట. ఇలా చేయటంలో ఏమవుతుందన్నమాట, వాడు పంపించేటువంటి ఏదైతే ఉన్నదో ఆ నీళ్ళైతే ఏవైతే పొలాల నుంచి వదులుతారో, అవి ఏంటయ్యా అంటే ఊళ్ళోకి నిలవ ఉంటుంది కదా! అదే నిలవ ఉండొచ్చు. ఆ నిలవ ఉన్నటువంటి నీళ్ళలోకి ఏమవుతాయన్నమాట, దోమలు గాని, క్రిములు గాని వచ్చి ఆ ఊళ్ళలో గనక వచ్చినట్టయితే, ఆ ఊళ్ళల్లో ఉండేటువంటి జనాలకి అనారోగ్య బారిన పడతామనమాట. పడేదానికి అవకాశం ఉన్నది.
అందుచేత అవేవి ఇంట్లోకి రాకుండా, అంటే ఊడిలోకి రాకుండా అందుకనే ఏం చేసేవాళ్ళనమాట, ఈ పెద్ద పెద్ద ముగ్గులు వేసి ఆవు పేడతోటి ముగ్గులేస్తారు. ఆవు పేడ కూడా మీకు అదొక కెమికల్ అనమాట ఒక రకంగా చెప్పాలి అంటే. అందుకనే ఇప్పుడు మనకి ఈ మధ్య కాలంలో గోసేవ అనే ఒక పథకం పెడుతున్నారు. చాలా మంది చాలా టెంపుల్స్‌లోను వాటిలోను గోసేవ పెడుతున్నారు. గోవును పూజించడం, గోమాత సకల దేవతా స్వరూపం. సకల దేవతా స్వరూపం వల్ల ఆ గోవును పూజించడం అనేటువంటిది ఒక ఓకే. ఆ తర్వాత గోవు పేడ వచ్చేటువంటి గోమూత్రంలోంచి వచ్చేటువంటి ఆ పదార్థాల నుంచి అనేక రకాలైనటువంటి వస్తువులు తయారు చేస్తున్నారు. ఆ వస్తువులు ఎందుకు ఉపయోగపడతాయి అంటే, మన ఇంట్లో ఈవెన్ వాళ్ళు తయారు చేసేటువంటి ఈవెన్ సాంబ్రాణి కూడా తయారు చేస్తున్నారు. అలాగే దాన్ని గోపేడని ఇది చేసి పిడకలుగా చేసి మనం ఎక్కడ ఉపయోగిస్తాం అంటే, హోమం చేసేటప్పుడు ఉపయోగిస్తాం. కంపల్సరీగా మనకి గోపేడతోటి చేసిన గోవుతో చేసినట్టు గోపిడకలు మనకి తప్పనిసరిగా మనకి హోమం చేసేటప్పుడు ఏ హోమం అయినా చేయనివ్వండి. దాంట్లో ఉపయోగిస్తారన్నమాట. దానిలో వచ్చేటువంటి క్రిమిస్ ఏదైతే ఉన్నదో దాన్ని ఉపయోగించటం వల్ల, దాని నుంచి వచ్చేటువంటి పొగ వల్ల అక్కడ ఆ ఏరియాలో ఉండేటువంటి గాలి శుభ్రపడుతుంది అని చెప్పి మన వైజ్ఞానికంగా అనేక మంది శాస్త్రజ్ఞులు దాన్ని నిరూపించారన్నమాట. అలాగే ఇప్పుడు ఈ కొత్తగా ఏంటాయంటే సాంబ్రాణి పుల్లలని దీనితోటి సాంబ్రాణి పుల్లలు గో వ్యర్థాలతోటి సాంబ్రాణి పుల్లలు, తర్వాత సాంబ్రాణికి కడ్డీ ఇది స్టిక్స్ అని ఇలాంటి పదార్థాలు కూడా కొన్ని చేస్తున్నారు. అలాగే గోమూత్రాన్ని కూడా అత్యంతటువంటి ఆయుర్వేద తత్వం కలిగి ఉన్నది అని చెప్పి కనుక గోమూత్రాన్ని కూడా వాడుతున్నారనమాట. ఇలా దాంతోటి కొన్ని మెడిసిన్స్ కూడా తయారు చేస్తున్నారు. ఇది మనకి సైద్ధాంతికంగా మనకు తెలియకపోయినా మనకి తెలియని విషయాలనమాట ఇవి. సైద్ధాంతికంగా ఎన్ని ఉపయోగాలున్నాయి. ఇవన్నీ మనకి చెప్పగలిగిన వాళ్ళు ఉన్నారా లేరా అనేది మనం పక్కన పెడితే, పూర్వకాలంలో ఏం చేశారన్నమాట, వాళ్ళకంతగా చెప్పి ఇది అంతటి జ్ఞానం ఉన్నదో లేదో నాకైతే తెలీదుగా, అంత వాళ్ళని నేను చెప్పలేను గానీ, బట్ వాళ్ళు గుర్తించగలిగి వాళ్ళేం చేశారంటే, ఇలా అవలంబించండి అని చెప్పేసారన్నమాట. అవలంబించండి అని చెప్పటం వల్ల అదేమైందన్నమాట, ఒక సంప్రదాయం కింద, ఒక పద్ధతి కింద వచ్చిందన్నమాట. ఒక ఆచారం కింద వచ్చిందన్నమాట. ఆ ఆచారం కింద రావటం వల్ల మనం ఈ రోజున మనం పాటించగలుగుతున్నాం. అది కానీ నేటి కాలంలో ఏమవుతుందనమాట, ఏదైనా పని చేయాలి అంటే క్వెషన్స్ బయలుదేరతాయనమాట. అలాగే ఎందుకు చేయాలి? అదే ఎందుకు చేయాలి? ఇలాంటి ప్రశ్నలు ఉదయించటం వల్ల వాళ్ళకి విపులీకరించి చెప్పగలిగేటువంటి సరైన వాళ్ళు లేక అదేమవుతుందనమాట, ఆహ్, ఆచారము అలా లేనప్పుడు వాళ్ళ సమాధానం చెప్పలేనప్పుడు అది అక్కడ మరుగున పడిపోతుందనమాట ఆచారం అనేది. అక్కడితోటి కట్ అయిపోతూ ఉంది. కట్ అయిపోయి ఆ పద్ధతి అనేటువంటిది మరుగున పడిపోతూ ఉంది. అంతేగాని దాంట్లో ఉండేటువంటి సైద్ధాంతికతను గుర్తించాలి. ఎందుకు చేయమన్నారు నన్ను అని వాళ్ళకు వాళ్ళు ప్రశ్నించుకుంటే కొన్ని విషయాలు మనకు బయటపడతాయన్నమాట. లేకుండా ఉంటే అవి మరుగున పడేదానికి అవకాశం ఉంది. అలాగే వినాయక చవితి. వినాయక చవితి పీరియడ్‌కొచ్చేసరికి అనేక రకాలైనటువంటి పత్రాలు ఉపయోగిస్తారు స్వామికి. షోడశ ద 12 రకాలైనటువంటి పత్రాలు ఉపయోగిస్తారు. ఆ పత్రాల వల్ల కూడా దాంట్లో అనేక రకాల ఆ పత్రాలన్నీ కూడా ఏంటనమాట, ఆయుర్వేదం వి ఆయుర్వేద పరంగా అనేక రకాలైనటువంటి విశేష గుణాలు ఉన్నటువంటి పత్రాలు దాంట్లో ఉపయోగిస్తారనమాట. కనుక ఈ విధంగా అలాగే దీపావళి. దీపావళి చూసుకుంటే మనకేమవుతుంది, దసరా వెళ్ళిపోతుంది. దసరా గూడా అంతేననమాట. ఆ 10 రోజులు కూడా అమ్మవారిని అర్చన చేసి మనం తీసుకున్నటువంటి వాళ్ళు రోజుకొక రకమైనటువంటి ఆహ్, అమ్మవారికి నివేదన పెట్టడానికి రోజుకొక రకమైనటువంటి పదార్థాన్ని మనకు పెడుతూ ఉంటారు అమ్మవారికి నివేదన కింద. దాంట్లో కూడా ఉపయోగించినటువంటి పదార్థాలు కూడా ఆ కాలంలో అంటే ఆ ట్రాన్సిషనల్ పీరియడ్‌లో వచ్చేటువంటి మార్పుల వల్ల మనకేమవుతుందనమాట, మనకి ఏ అనారోగ్యం కలగకుండా ఆ ఆహార పదార్థాలు మనల్ని కాపాడతాయన్నమాట. అలా మన పెద్దవాళ్ళు ఏం చేశారంటే పూర్వీకులు దాన్ని క్రమబద్ధంగా చేసి, ఇదిగో ఈ విధంగా మీరు ఆచరించండి అని చెప్పి మనకి చెప్పారన్నమాట. ఇలా చెప్పటంలో మనం ఏం చేస్తున్నామన్నమాట, మనం
మన ఆరోగ్యాన్ని ఇండైరెక్ట్‌గా చెప్పాలంటే మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకునేటువంటి ఇదిగా ఉన్నది. కానీ రోజులు అంటే ఆధునిక యుగంలోకొచ్చేసి ఆధునికంగా మనకు ప్రస్తుత కాలానికొచ్చేసరికల్లా అవన్నీ కూడా మనకేమవుతున్నాయన్నమాట మరుగున పడుతున్నాయన్నమాట అవన్నీని కూడా. అంటే కారణాలు ఏవైనా కావచ్చు. ఆ పద్ధతి ఒక ఆచరించేటువంటి ఇది అవన్నీ కూడా మరుగున పడిపోతున్నాయి. కనుక అవి అంత శ్రేయోదాయకం కాదు. ఇక మార్నింగ్ అంతే కాకుండా దీంట్లో అనేక రకాలైనటువంటి ఆరోగ్య విషయాలే కాకుండా మనం ఒక పద్ధతి చేయాలి అన్నప్పుడు ఒకటేదైనా గాని మనం దీన్నే ఒక సంప్రదాయం కింద వచ్చింది. ఆ సంప్రదాయాన్ని సత్సంప్రదాయంగా వస్తుంది. ఎక్కువ రోజులుగా మనం మంచి బెనిఫిట్ మనం పొందుతున్నప్పుడు దాన్ని ఒక సంప్రదాయంగా చెప్పినప్పుడు దాన్ని సత్సంప్రదాయం. సత్ అంటే మంచిది అనమాట. మంచి సంప్రదాయంగా మనం ఆచరిస్తున్నాం గనక మనం దాన్ని సంప్రదాయం అంటాము. దాన్నే అనేక సంవత్సరాల నుంచి మనం ఆచరిస్తుంటే సనాతనము అంటే పురాతనమైనది అని అర్థం అన్నమాట. పురాతన కాలం నుంచి దాన్ని అలా ఆచరిస్తూ వచ్చినప్పుడు దాన్ని సనాతన సంప్రదాయం అని కూడా మనం అనవచ్చనమాట. ఇలా ఇవన్నీ కూడా మనకి ఏవండి ఇలాంటి కొన్ని విషయాలన్నీ కూడా సనాతన సంప్రదాయానికి సంబంధించిన విషయాలన్నీ కూడా మరి మనకెక్కడ దొరుకుతాయి? ఏదన్నా పుస్తకంలో గాని లేదా ఎక్కడైనా దొరుకుతుందా? అంటే దాన్ని చెప్పేవాళ్ళు ఉండొచ్చు. ఒకవేళ ఉండేవాడు చెప్తే మనం వినొచ్చు. కానీ ఒకవేళ మనకు చెప్పనప్పుడు ఎలాగండి మనం తెలుసుకోవాలంటే ఎక్కడైనా పుస్తకాలు దొరుకుతాయంటే ఉంటాయి. కాకపోతే ఏంటంటే అవన్నీ కూడా మన ధర్మశాస్త్రాల్లోను, మన పురాణాల్లోను అంతర్గతంగా మనకి ఒక కథల రూపంలో గాని, లేకపోతే ఏదైనా సందర్భానుసారంగా వస్తున్నప్పుడు ఇలా ఆచరిస్తే బావుంటుంది అని చెప్పటం గాని, ఈ విధంగా ఉంటుందనమాట. ఆటిని ఆధారంగా చేసుకొని మనం ఈ సంప్రదాయాన్ని, ఈ ఆచారాన్ని మనం అలా చేసుకుంటూ మనం వస్తున్నాం అనమాట. నేటి కాలాన్ని వరకు గూడాను. ఏవండి వీటిని ఆచరించటం వల్ల మనకేమన్నా బెనిఫిట్ ఉంటుందా? లేకపోతే అంటే ఇప్పుడు ఈ కాలం నాటి యువతలో ఏంటంటే గబక్కన మాట అనేస్తారు. మీరు పాతకాలం అండి చాదస్తము ఇలాంటి మాటలు మనకొస్తున్నాయి. అవి చాదస్తాలు కాదు. దాంట్లో ఈస్ ఎ సైంటిఫిక్ రీజన్ ఫర్ దట్ వన్. దాన్ని ఆచరించటం వల్ల అంటే వాళ్ళు విపులీకరించి చెప్పలేకపోవచ్చు. మీరేదైనా క్వెషన్ అడిగినప్పుడు వాళ్ళు విపులీకరించి చెప్పలేకపోవచ్చు కానీ, దానికి మాత్రం అర్థపరమార్థాలు ఉన్నాయని నా భావన అన్నమాట. కొన్ని ఉంటాయి. మూఢంగా చేస్తారు కొంతమంది. వాటికి నేను చెప్పను. జనరల్‌గా 99% వరకు మాత్రం మనం ఆచరించే పర్వదినాల్లో, పండగల్లో గాని, వాటిలో గాని మనం ఆచరించేటువంటి పద్ధతుల్లో శాస్త్రీయత ఉన్నది అనేటువంటిది నా భావన. కనుక ఇక్కడ ఇంకోటేంటంటే వీటిని ఆచరించటం వల్ల మనకేమవుతుందంటే మానసిక ప్రశాంతత అనేటువంటిది మొట్టమొదటిగా కలుగుతుందనమాట. దాని ఉపయోగాలు నేను చెప్తున్నానిప్పుడు. అంతేకాదు దాంట్లో ముఖ్యంగా ఆరోగ్య విషయంలో వద్దాం. ఆరోగ్య విషయంలోకొచ్చేసరికల్లా ప్రతి మనిషికి కూడా మినిమమ్ 5-6 అవర్స్ నిద్ర ఉండాలి. మినిమమ్ 5-6 అవర్స్ నిద్ర గనక ఉన్నట్టయితే ఆ మనిషి ఆరోగ్యవంతుడిగా ఉండటానికి అవకాశం ఉన్నదనమాట. అతి నిద్ర మళ్ళీ ఎక్కువగా నిద్రపోవటం వల్ల కూడా బద్ధకం రావటానికి కూడా అవకాశం ఉన్నది. బద్ధకం రావటానికి కూడా అవకాశం ఉన్నదనమాట. కనుక ఒకవేళ ఎక్కువగా పడుకున్నాడు అంటే ఆ మనిషి ఏదో అనారోగ్యానికి ఆ మనిషిలో అనారోగ్యం ఉన్నది అని మనం కొంతవరకు మనం అర్థం చేసుకోవచ్చనమాట. అర్థం చేసుకొని ఇదిగో దానికి అనుగుణంగా మనం వైద్యుడిని కలవటం గాని ఏదైనా చేస్తే బావుంటుంది. ఇక అదలా ఉంచండి. ఇక ఏంటిది? ఎర్లీ మార్నింగ్ మనం లేవాలి. లేవటం వల్ల ఉపయోగం ఏంటి? ఏమన్ ఏమిటంటే ముందర ఫస్టు మానసిక ప్రశాంతత అనేటువంటిది వస్తుందనమాట. మానసిక ప్రశాంతత ఎప్పుడైతే ఉన్నదో ఆ మనిషి ఆహ్, మానసిక ప్రశాంతత ఉన్నప్పుడు ఆ మనిషి స్వచ్ఛంగా, నిర్మలంగా కనిపిస్తాడు. ఎప్పుడైతే మనిషి నిర్మలంగా ఉంటాడో తను ఏ కార్యమైనా చేయటానికి అవకాశం ఉంటుందనమాట.
అంటే నిశ్చల బుద్ధితో ఉన్నటువంటి మనిషి ఏ కార్యమైనా సాధించగలడు. మనం దానికి సంకల్ప బలం గనక తోడైతే తప్పనిసరిగా ఆ మనిషి తప్పనిసరిగా విజయం సాధించి తీరుతాడు అనేది నా నమ్మకం. ఇక మా జనరల్‌గా పెద్దవాళ్ళు మనకేం చెప్తారంటే పొద్దున్నే లేవాలి. ఈ పొద్దున్నే లేవాలి అన్నప్పుడు ఈ అనారోగ్యమైనటువంటి కారణాల నుంచి దూరం కావాలి అంటే పొద్దున్నే లేవాలిరా అంటారు. ఈ పొద్దున్నే లేవటం అంటే ఎంత పొద్దున్నే లేవాలి? సూర్యోదయానికి పూర్వమే లేవాలి అని చెప్తారు. సూర్యోదయానికి పూర్వమే లేవాలి అని చెప్తారు. ఈ సూర్యోదయానికి పూర్వమే లేవాలి అన్నప్పుడు ఎన్ని గంటలకు లేవాలి? అంటే ఉదయం 6 గంటలకి సూర్యోదయం అవుతుంది. సూర్యోదయం 6 గంటలకయినప్పుడు 6 గంటల లోపున 5 గంటల 59 నిమిషాలకు లేస్తాను కాబట్టి నేను సూర్యోదయం ముందే లేసినట్టే అవుతుందా? అవుతుంది కదా మరి. టైం ప్రకారం అయితే అవుతుంది. అలా అని కాదు. ఇక్కడేంటంటే ముందు లేసినా ఇక్కడేంటంటే ఉత్తమమైనటువంటి కాలము అనేటువంటిది ఒకటుంది. అదేంటంటే బ్రహ్మ ముహూర్తము అంటారు. ఆ బ్రహ్మ ముహూర్తం ఎర్లీ మార్నింగ్ ఏంటంటే అరౌండ్ 2-3 గాని అరౌండ్ 3:00, 3-4 మనకి బ్రహ్మ ముహూర్తంగా మనం చెప్పవచ్చనమాట. ఇంకా చెప్పాలి అంటే మార్నింగు సూర్యుడు ఉదయించటానికి 1:30 టెక్నికల్‌గా చెప్పాలి అంటే సూర్యుడు ఉదయించటానికి ఒక గంటన్నర ముందు కాలాన్ని సుమారు ఒక గంటన్నర ముందు కాలాన్ని మనం బ్రహ్మ ముహూర్తంగా చెప్పుకోవచ్చనమాట. కనుక ఈ ఈ కాలంలో లేచి, ఈ కాలానికి ముందే లేసి మన కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకొని, శౌచన కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకొని, మనం ఆ కాలంలో మనం కొంత ధ్యానం చేసుకుంటే ఉత్తమోత్తమం అనేటువంటిని మన పెద్దలు చెప్తుంటారనమాట. ఈ కాలంలో గనక ఈ బ్రహ్మముహూర్త కాలంలో సరే లేవటం ఉత్తమోత్తమం అని మనం చెప్తుంటారు. మరి మన పెద్దవాళ్ళు ఎంత గొప్పగా చెప్పారంటే, లేవటంలో లేచేటప్పుడు లేచినప్పుడు లేవంగానే మనం ఏం చేయాలి? అనేది కూడా మనకి చెప్పారనమాట. ఈ లేవటంలో మనం ఏం చేయాలంటే, లేవంగానే ముందల మన కరదర్శనం చేసుకోవాలి. అంటే మన చెయ్యిని మనం చూసుకోవాలి. దాన్నే కరదర్శనం అంటారు. మన చెయ్యిని మనం చూసుకుంటాం అనేటువంటిది కరదర్శనం అనమాట. ఏవండీ కరదర్శనం ఎందుకు చేసుకోవాలి మనం? అంటే భగవంతుడిని స్మరిస్తూ మనం కరదర్శనం చేయాలి అని చెప్తారు. లేచేటప్పుడు. ఏవండీ కరదర్శనం ఎందుకు చేయాలి? అంటే ఎందుకంటే మన చెయ్యిని కరాగ్రే వసతే లక్ష్మిః కరమధ్యే సరస్వతి కరపృష్ఠే చ గోవిందః ప్రహతే కరదర్శనం. అంటే అరచేతి చివర్లో లక్ష్మీదేవి ఉంటుందట. మధ్యలో సరస్వతీదేవి ఉంటుంది. మొదట్లో మహావిష్ణువు ఉంటారు. కనుక మన అరచేతిని లేచేటప్పుడు మన అరచేతిని మనం చూసుకున్నామంటే మనం భగవద్ దర్శనం చేసుకున్నట్లు లెక్కనమాట. ఈ ఎప్పుడైతే మనం కరదర్శనం చేసుకొని మనం భగవద్ దర్శనం చేసుకున్నామో అప్పుడు ప్రశాంతత లభిస్తుంది వాళ్ళ కృప వల్ల అని మనకి పెద్దవాళ్ళు చెప్పారనమాట. సరే లేచామండి. కళ్ళు తెరిసాము. మనం అరచేయిని మనం చూసుకున్నాం. చూసుకుంటే సరిపోతుందా? అక్కడ లేసి కూర్చొని ఎవరి ఒక నిమిషం కూర్చొని ఎవరి ఇష్ట దైవాన్ని వారిని స్మరించుకోవాలన్నమాట లేవంగానే.
అలా ఇష్టదైవాన్ని స్మరించుకుంటూ, ఆ తర్వాత మనం ఏం చేయాలన్నమాట, ఆ చేతుల్ని ఇట్లా రబ్ చేసుకొని మనం కళ్ళు తుడుచుకోవాలన్నమాట. అప్పుడు కళ్ళు తుడుచుకొని, అప్పుడు మనం లేవాలన్నమాట. లేసి అందువల్ల ఉపయోగం ఏంటి అంటే, అలా చేయటం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది అని మన పెద్దవాళ్ళు మన శాస్త్రాల్లో ఆర్యో మనకి చెప్పారన్నమాట. బావుందండి. నిద్ర లేచాం. బావుంది. ఈ నిద్ర లేచిన తర్వాత మనం ఏం జేయాలంటే కాళ్ళు కింద పెట్టాలి. మనం గబగబా లేసేసి కాళ్ళను నేల మీద కొట్టేసుకోకూడదనమాట ఎప్పుడు కూడా మనం. ఎందుకని అంటే, భూమిని కూడా మనం దైవ స్వరూపంగా భావిస్తాం అనమాట. భూదేవి అని పరమేశ్వరి స్వరూపంగా మనం భావిస్తాం గనక, మనం కాళ్ళని ఎప్పుడు కూడా గట్టిగా భూమి మీద హ్మ్, ఎక్కువ శబ్దం చేస్తూ నడవటం అనేటువంటిది అంత మంచి పద్ధతి కాదు. మంచిది కాదు అని చెప్పి చెప్తూ ఉంటారనమాట. అలా కాలు భూమి మీద పెడుతూ అమ్మవా అక్కడ భూదేవిని స్మరించుకోవాలన్నమాట. సముద్రవసనే దేవి పర్వతస్థ మండలే విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్తు మే. అంటే అమ్మా, అనేకమైనటువంటి సముద్రాలు, పర్వతాలు కలిగినటువంటి దేవి, విష్ణుపత్ని అయినటువంటిది ఓ భూదేవి, నా కాళ్ళు నీ మీద ఆనుస్తున్నాను. నన్ను క్షమించు తల్లి అని దీనికి అర్థం అనమాట. అంటే ఇక్కడ చూడండి, మనం చేసేటువంటి పనిలో లేచిన దగ్గర నుంచి ప్రతి విషయంలోనూ అనేక రకాలైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు దీంట్లో ఇమిడీకృతమై ఉన్నాయి. ఆ తర్వాత మనకి కావాల్సినటువంటివి ఏంటి, అక్కడి నుంచి లేసి మన కార్యక్రమాలు మనం చేసుకోవాలన్నమాట. అంటే ఇక ఆహ్, వచ్చిన కార్యక్రమాలన్నీ కూడా మనం చేసుకోవాలన్నమాట. ఇక మనం పంచభూతాలైనటువంటి ఈ భూమి, నీరు, అగ్ని, తర్వాత వాయువు, ఆకాశం, వీటన్నిటిని కూడా మనం దైవ స్వరూపంగా భావించి వాటిని కొలుస్తూ ఉంటాం గనక, మనం భూమి ఉందంటే భూదేవి అంటాం. నీరునేమో వారుణ దేవుడు అంటాం. అగ్నినేమో అగ్నిదేవుడు అంటాం. వాయువునేమో వాయుదేవుడు అంటాం. ఆకాశాన్నేమో విష్ణు స్వరూపంగా మనం చూస్తూ ఉంటాం అన్నమాట. ఈ విధంగా మనం చూస్తే, అంటే మన చుట్టూ ఉండేటువంటి ప్రపంచాన్ని కూడా, మన చుట్టూ ఉండేటువంటి విశ్వాన్ని కూడా మనం దైవ స్వరూపంగా మనం భావిస్తాం అన్నమాట. అంటే మన చుట్టూ ఉండేటువంటి విశ్వంలో మనం దైవాన్ని చూడగలిగినప్పుడు, దైవాన్ని చూడగలగాలి అని చెప్పి మనం పెద్దలు చెప్తూ ఉంటారనమాట. అంటే వీళ్ళందరికీ కూడా నమస్కారం చేసుకొని మనం పొద్దున్నే లేవాలనమాట. ఇలా లేస్తూ మొఖం కడుక్కొని మొట్టమొదటిగా మనం ఏం చేయాలి అంటే, ఒక హ్మ్, ముందుగా మంచినీళ్ళు తాగాలి కొద్దిగా. కనీసం ఒక లీటర్ నీళ్ళైనా తాగితే అవి ఆరోగ్యపరంగా మంచిది అని చెప్పి మన ఆయుర్వేద శాస్త్రం మనకి చెప్తుందనమాట. అవెప్పుడు మనం మొఖం కడుక్కొని, మొఖం కడుక్కుంటానికి ముందలే ఇవన్నీ సేకరించడం సేవించడం అనేటువంటిది ముఖ్యం అని చెప్పి చెప్తూ ఉంటాయన్నమాట. అలాగే ఇది మనం దంతావధానం. దంతావధానం ఇక్కడికొద్దాం. దంతావధానం. దంతావధానం చేయటంలో కూడా అంటే పళ్ళు తోముకోవటం. ఈ పళ్ళు తోముకోవటంలో కూడా మనకు అనేక రకాలైనటువంటి విషయాలు మనకు చెప్పారనమాట. ఎప్పుడు కూడా మన పళ్ళు శుభ్రంగా తోముకోవటం వల్ల అంటే మనకి తాజాగా ఉంటాము అని చెప్పి మన శాస్త్రాలు చెప్తున్నాయి.
దానికోసం అని చెప్పి వాళ్ళేం చేశారంటే, అనేక రకాలైనటువంటి ఈ రోజుల్లో అంటే టూత్ పేస్ట్ తర్వాత ఈ బ్రష్ వచ్చినాయి గానీ, ఇది మనకి ఆయుర్వేద పరంగా మనం ఆలోచించినట్టయితే, అనేక రకాలైనటువంటి గానుగ పుల్ల గాని, లేకపోతే వేప పుల్ల, ఇలాంటి పుల్లలన్నీ అంటే వృక్ష సంబంధమైనటువంటి పుల్లలు దాన్ని మనం ఏం చేస్తామనమాట, దంతావధానానికి ఉపయోగిస్తామనమాట. పళ్ళు క్లీన్ చేసుకుంటానికి. దానివల్ల అనేక రకాలైనటువంటి పళ్ళలో ఉండేటువంటి దంతాల్లో ఉండేటువంటి క్రిమికీటకాలన్నీ గూడా చనిపోయి మనకి తాజాగా ఉంటుంది కనుక, ఆ విధంగా మనం చేసుకోవాలి అని చెప్పి మన వాళ్ళు చెప్పారనమాట. ఆ తర్వాత ఈ స్నానం గురించి ఇదివరకు మనం ఒకసారి చదువుకున్నాము. ఇక్కడ ఈ స్నానంలో ఉండేటువంటి విశేషం ఏంటంటే, మనం బాత్రూమ్‌లోకి వెళ్ళినప్పుడు, మన స్నానం చేసేటప్పుడు, మనం చెబుతో నీళ్లు పోసుకుంటున్నాము, స్నానం చేస్తున్నాము అంటే, మనం ముఖ్యమైనటువంటి నదులన్నిటిలోనూ కూడా స్నానం చేస్తున్నట్టుగా మనం భావించాలనమాట. అంటే జనరల్‌గా ఏంటంటే ఇదివరకు పక్కనే ఉండేటువంటి నదీ తీరాల్లో గాని, లేతే చెరువుల్లో గాని, అక్కడ బయటికి వెళ్లి స్నానం చేసేవాళ్ళు. ఆ స్నానం చేయటంలో ఏంటంటే, ఆ పారే నీళ్ళల్లో స్నానం చేయటం వల్ల, ఆ నీరు శుభ్రంగా ఉండేవి. ఆ శుభ్రమైనటువంటి నీటిలో స్నానం చేయటం వల్ల, దేహానికి సంబంధించినటువంటి మలినాలన్నీ కూడా పోయేవి అని చెప్పి చెప్తూ ఉంటారనమాట. చెప్తారు. దేహ సంబంధమైనటువంటి మలినాలు పోతాయి గనక, శారీరక శుభ్రత అనేటువంటిది వస్తుంది అని చెప్పి మనకి శాస్త్రాలు చెప్తున్నాయన్నమాట. కానీ అది చదువుతూ ఏం చేయాలన్నమాట, గంగే చయమునే చైవ అని చెప్పి ఒక శ్లోకాన్ని మనం చదువుకొని, ఆ అన్ని పుణ్యతీర్థాల్లో ఉండేటువంటి నదుల్లోనూ నేను స్నానం చేశాను అనేటువంటి అర్థం వచ్చేట్టుగా ఆ శ్లోకం ఉంటుంది. అప్పుడు ఆ శ్లోకంతోటి అనుకుంటూ, ఉచ్చరిస్తూ మనం స్నానం చేయాలన్నమాట. అంటే అప్పటికి గాని మనం ఆ నీళ్ళల్లో స్నానం చేసినట్టు అవుతుందన్నమాట. అంటే మనం ఒక నదీ తీర్థంలోనే స్నానం చేస్తే అనంత పుణ్యాలు మనకు లభిస్తాయి అని చెప్పి మనకు పురాణాలు చెప్తూ ఉంటాయన్నమాట. అట్లాగే మనం అది చేయటం వల్ల ఆహ్, రు ఆహ్, చే మనకేమవుద్దనమాట, ఆ శ్లోకం చదువుకుని మనం చేయటం వల్ల అనేక రకాలైనటువంటి పంచతీర్థాల్లోనూ స్నానం చేసినటువంటి పుణ్యం మనకు లభిస్తుంది. తద్వారా మనకి పుణ్యం చేకూరుతుంది అని చెప్పి మన పెద్దలు చెప్తూ ఉంటారనమాట. దానికి కూడా ఈ స్నానం చేయటానికి కూడా అనేక రకాలైనటువంటి పద్ధతులు అంటే వాళ్ళు ఆచరించేటువంటి సంప్రదాయ సిద్ధంగా మతాలు గాని, ఏవైనా గాని గురువు సంప్రదాయంగా గాని, ఏదైనా గాని వాళ్ళు సంప్రదాయంగా వచ్చేటువంటి పద్ధతులు కొద్దో గొప్ప డిఫరెన్స్ ఉండొచ్చు గానీ, దాదాపు పద్ధతి మాత్రం ఇట్లాగనే ఉంటుందనమాట. అట్లాగే ఎవరు ఏం చెప్పినా గాని ఏంటంటే స్నా సం స్నానం చేయటం అనేటువంటిది మీరు సూర్యోదయానికి ముందుగానే లేచి మనం స్నానం చేయాలి అనేటువంటిది మాత్రం అది, అది కామన్ అనమాట. స అలాగే మనం చేసేటువంటి స్నానం చేసేటప్పుడు కూడా సంకల్పపూర్వకంగా చేయాలి మనం అనేటువంటిది కూడా కొందరు చెప్పారనమాట. ఇక ఎప్పుడూ గూడా మనం స్నానం చేసేటప్పుడు ఒక బట్ట అనేటువంటిది ఉంచుకొని వస్త్రం మీద ఉంచుకొని, ఆ వస్త్రం వల్ల మనం మనం స్నానం చేయాలి అనేటువంటిది ఒక నిబంధన కూడా ఉన్నదనమాట. ఎవరైనా గాని, స్త్రీలు గాని, పురుషులు గాని, స్త్రీలు గాని ఎవరైనా గాని. అదెందుకు చెప్పారు అంటే, అనేక రకాలైనటువంటి మన చుట్టూతా పాజిటివ్‌తో పాటు నెగెటివ్ ఎనర్జీస్ కూడా మన చుట్టూతా ఈ విశ్వంలో ఉంటాయన్నమాట. దానివల్ల ఏంటంటే అనేక రకాలైనటువంటి ఏ నెగెటివ్ ఎనర్జీ అయినా మనకు చేరుతుందేమో, అందుకని చెప్పి మనకి దాన్ని ఏం చేస్తారనమాట, మనకి ఒక వస్త్రాన్ని మనం చేసాం. మనం ముఖ్యంగా దేవాలయంలో మనం స్నానం చేస్తే మనం స్నానం చేసామని చెప్తాం. అదే భగవంతుడికి స్నానం చేస్తే అభిషేకం అని చెప్తాం మనం. మనం గమనిస్తాం. గమనించే ఉంటారు మీరు. ఎప్పుడైనా ఒక అభిషేకానికి వెళ్ళినప్పుడు, అభిషేకం చేయించినప్పుడు భగవంతుడికి
ఒక వస్త్రం కప్పి ఆ వస్త్రం మీద మనకి అభిషేకం అనేటువంటిది చేయడం అనేటువంటిది పరిపాటి. మనం జనరల్‌గా ఎక్కువగా అమ్మవారి గుళ్ళలో గాని, ఎక్కడైనా గాని, ఏ టెంపులే గాని అది విధాయకం అన్నమాట. కనుక అక్కడే కాదు, భగవంతుడి దగ్గరే కాదు, మనకు కూడా అంతేననమాట. మనం కూడా ఒక వస్త్రం కట్టుకొని, ఆ వస్త్రం మీద మనం స్నానం చేయాలనేటువంటిది. ఆ తర్వాత ఎప్పుడు కూడా కొన్ని కొన్ని రోజుల్లో మనం రోజు ఏంటంటే ఉపవాసాలు ఉండే రోజుల్లో గాని, కొన్ని ముఖ్యమైనటువంటి రోజుల్లోనూ మనం మనం తలస్నానం చేస్తూ ఉంటాం. అంటే ఆ రోజుల్లో ఏంటనమాట, మనం ఏదైనా గాని తలస్నానమే చేయాలి గానీ, ఆ రోజున మనం తలంటు స్నానం చేయకూడదు. అంటే కుంకుడుకాయలు పెట్టుకొని గాని, ఏదన్నా గాని మనం ఆ రోజుల్లో మనం చేయకూడదనమాట. అంటే పితృ తర్పణాలు చేసే రోజుల్లో గాని, అలాంటి రోజుల్లో మనం ఇవేవి చేయకూడదనమాట. అలాగే తదియ, సప్తమి, అష్టమి, నవమి, చతుర్దశి, పౌర్ణమి, అమావాస్య తిథులున్న రోజుల్లో గాని, ఆదివారం, మంగళ, బుధ, శుక్రవారాల్లో గాని తలంటుకుని స్నానం చేయకూడదని చెప్పి మన శాస్త్రాలు మనకు చెప్తున్నాయన్నమాట. అలాగే కార్తీక మాసంలోను, మాఘ మాసంలోను, వైశాఖ మాసంలో కూడా కుంకుడుకాయ పెట్టి తలంటు స్నానం చేయకూడదని చెప్పి శాస్త్రాలు చెప్తున్నాయన్నమాట. అందుకనే మనకి కార్తీక మాసం ఇది. ఈ కార్తీక మాసంలో ఏం చేస్తారంటే, ఎప్పుడైతే కార్తీక స్నానాలు అని చెప్తుంటారో, వాళ్ళు తల తడిచేట్టుగా స్నానం చేస్తారు తప్ప, ఎవరు కూడా కుంకుడుకాయతోటి తలంటు స్నానం చెయ్యరనమాట. అదంతా అయిపోయిన తర్వాత లాస్ట్ రోజున, అమావాస్య రోజున పోలిని స్వర్గానికి పంపించారు అని చెప్పి, ఆ కార్యక్రమం అంతా జరిగిపోయిన తర్వాత ఏం చేస్తారనమాట, అప్పుడు మళ్ళీ మరుసటి రోజున తలంటు స్నానం అనేటువంటిది చేస్తారనమాట. ఇక ఈ ఇలాంటి స్నానాలు చేయటం వల్ల ఉపయోగం ఏంటి? గుణాదశ స్నాన పరస్య సాధో రూపం చ పుష్టిశ్చ బలం చ తేజః ఆరోగ్యమాయుశ్చ మనోసురధ దుఃస్వప్న ఘాతశ్చ తవశ్చ మే థా అని మనకి దక్ష స్మృతిలో చెప్పబడిందనమాట. అంటే ఏంటంటే, స్నానం వల్ల మనకి రూపం, పుష్టి, బలం, తేజస్సు, ఆరోగ్యం, దీర్ఘాయుర్దాయం, చిత్త ప్రసన్నత, దుఃస్వప్న నాశనం, తపస్సు, బుద్ధి కుశలత, శక్తి అనేటువంటి ఈ 10 లక్షణాలు మనకి సంక్రమిస్తాయి అని మనకి ఈ దక్ష స్మృతిలో చెప్పబడిందనమాట. అలాగే ఇంకొక దీంట్లో విష్ణు స్మృతిలో ఏం చెప్పారంటే, అజ్ఞానం వల్ల గాని, మోహం వల్ల గాని, రాత్రిపూట మనం చేసేటువంటి ఏదైనా గాని పొరపాట్ల వల్ల గాని, శారీరక దోషాల వల్ల గాని, మనకి కొన్ని రాత్రులలో మనం చేసేటువంటి కొన్ని పాపకార్యాల వల్ల శారీరకంగా మనకి కొన్ని దోషాలు సంక్రమించడానికి అవకాశం ఉన్నదనమాట. అలాంటి దోషాలు సంక్రమించటం వల్ల మనకి ఎలా పోతాయి అంటే, పొద్దున్నే మనం చేసేటువంటి స్నానం వల్ల ప్రాతఃకాల స్నానం అంటాం దాన్ని. పొద్దున్నే మనం ఉదయకాలంలో చేసేటువంటి స్నానాన్నే ప్రాతఃకాల స్నానం అంటాం అనమాట. ఆ స్నానం వల్ల అలాంటివన్నీ కూడా మనకి పోతాయి అని చెప్పి మనకి చెప్తూ ఉంటారనమాట. అలాగే మనం స్నానం చేసేటప్పుడు గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలస్మిన్ సన్నిధిం కురు అని శ్లోకాన్ని చదువుకుంటూ మనం పఠిస్తూ స్నానం చేయటం వల్ల అన్ని పంచ నదుల్లోనూ మనకు స్నానం చేసినటువంటి ఫలితం మనకి లభిస్తుంది అని చెప్పి మన శాస్త్రాలు చెప్తున్నాయన్నమాట. అట్లాగే ఇక స్నానానంతరం మనం ఏం చేయాలన్నమాట, ముఖ్యంగా విభూతిని గాని, కుంకుమ గాని నుదుటన ధరించడం అనేటువంటిది మన సంప్రదాయ సిద్ధంగా మన హిందూ సంప్రదాయం అన్నమాట అది. ఇక విభూది ధారణ, తిలక ధారణ వీటి వల్ల మనకొచ్చేటువంటి లాభం ఏంటి? విభూది సకల సంపదలని
మనకిస్తుంది. దాని పవిత్రతను కలిగిస్తుంది. పాపాలన్నిటిని నశింపజేస్తుంది. సర్వ అరిష్టాలను తొలగించి సకల శుభాలను కలిగిస్తుంది. అష్టైశ్వర్యాలను ప్రదర్శిస్తుంది. గ్రహ బాధలను నివారిస్తుంది. భూత ప్రేత పిశాచాది బాధలను కూడా దూరం చేసి మనలో తేజస్సును నింపుతుంది అని చెప్పి మనకి చెప్తున్నారు అనమాట. అట్లాగే ఇంకోటి ఏంటంటే మనకి ఆయుర్దాయాన్ని కలిగిస్తుంది. తర్వాత సకల రోగాలను చెప్పాం కదా. అట్లాగే కుంకుమ ధారణ, గంధం ధరించే కుంకుమ ఎప్పుడైతే మనం గంధం ధరించేటప్పుడు శంఖ చక్ర గదా పాణే ద్వారకా నిలయాచ్యుత గోవింద పుండరీకాక్ష రక్షమాం శరణాగతి అని శ్లోకాన్ని చదువుకుంటూ మనం గంధాన్ని పెట్టుకోవాలన్నమాట. అంటే ఇంకా నెక్స్ట్ కుంకుమ చేసేటప్పుడు ఓంకార పంజరీ సుఖం ఉపనిషుద్ధ్యాన కేడి కలకంఠి ఆగమ విపిన మయూరి మాల్య మంత్ర విభావయే గౌరీ అని చెప్పి ఉంటుంది. ఈ శ్లోకాన్ని చదువుకుంటూ మనం కుంకుమ ధారణ చేసుకోవాలన్నమాట. ఇలాంటి చేసుకుంటాం వల్ల అలాగే ఉదయాన్నే ప్రసాదించేటువంటి, అంతేకాకుండా మనం సూర్యదేవుణ్ణి తలుచుకోవాలన్నమాట. అప్పుడు జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం తమోర్యం సర్వపాపజ్ఞం ప్రణతోస్మి దివాకరం అంటూ సూర్యదేవుణ్ణి ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమస్తుతే అని గాని ఇవి చదువుకుంటే, ఈ శ్లోకాలు చదువుకుంటూ మనం ఈ స్నానం అనంతరం కూడా మనం ఇది చేయాలి. మనం ఇవన్నీ కూడా మనం చెయ్యాలి. సంప్రదాయంగా మనకి వస్తున్నటువంటి ఇదనమాట. ఎందుకు చేయాలి అనే దాని గురించి కూడా నేను ఇవాళ కొన్ని ఉదాహరణలు మాత్రం క్లుప్తంగా చెప్పాను అనమాట. విభూతి ధారణ అనేటువంటి దాని కానీ, తిలక ధారణ అనేటువంటి దాని గురించి చెప్పాలి అన్నప్పుడు మనం విపులీకరంగా ఇంకా చెప్పుకోవచ్చు అనమాట. విభూతి ధారణ గురించి ఎలా చేసుకోవాలి, విభూతి అనేటువంటిది మనం ఎలా పెట్టుకోవాలి, తిలకం అనేటువంటిది ఎలా పెట్టుకోవాలి మనం అనేటువంటిది మళ్ళీ ఇంకొకసారి మనం ఎప్పుడైనా అవకాశం కలిగినప్పుడు దాన్ని చదువుకున్నాం. అంటే దాంట్లో ఉండేటువంటి విభూతి ధారణలో ఉండేటువంటి పద్ధతులు ఏంటి, ఎలా పెట్టుకోవాలి, తర్వాత విభూతుల్లో విభూతిని ఎలా వస్తుంది మనకి అనేటువంటి విషయాలన్నీ కూడా మనం తర్వాత ఎప్పుడైనా మనం ఒకసారి చర్చించుకుందాం దాన్ని. ఈ విధంగా మనం చదువుకున్నటువంటి ఈ విషయాలు ఈ సంప్రదాయంలో, సనాతన సంప్రదాయంలో మన భాగంగా మనకి వచ్చి మన పెద్దవాళ్ళు వచ్చినవి అనమాట. ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా మనం ఆచరిస్తున్నటువంటి ఈ పద్ధతులన్నీ కూడా పాతకాలం వాళ్ళు చెప్పారు, పొద్దున్నే లేవమన్నారు, ఇవన్నీ కూడా అట్లా అనుకోకుండా ఇవన్నీ కూడా మన ఆరోగ్యానికి, మన మేలు కోసమే మన పెద్దవాళ్ళు చెప్పారు అని భావించి మనందరం కూడా పాటించాలని నా భావన. ఏమన్నా చెబుతారండి? లేదండి. సర్వే జనా సుఖినో భవంతు, లోకాన్ సమస్తం సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. సర్వం శ్రీరామార్పణమస్తు. స్వస్తి.